అందరికీ నమస్కారం. నేను మీ గణేష్. ఈరోజు మా ధర్మపూర్లో దసరా పండగ ఉంది. దసరా పండగ అయితే ఇక చెప్పలేము, ఇక అస్సలు ఎంత బాగా జరుగుతుంది అంటే అంత మంచిగా జరుగుతుంది. ఇప్పుడు ఏంటిదంటే నేను ఎక్కడికి వెళ్తున్నా అంటే జంబి చెట్టు దగ్గరికి వెళ్తున్నా. అక్కడ ఏంటిదంటే మన ఇప్పుడు టెంపుల్ లక్ష్మీ నరసింహస్వామి దేవుళ్ళు ఉన్నాయి కదా, ఆ ముగ్గురు మూర్తులు అయితే మనకు ఇక్కడ జంబి చెట్టు దగ్గరికి అయితే వెళ్తాయి. అది మన ఇటు సైడే ఉంటుంది అన్నమాట. సో అందరూ అక్కడికి వెళ్ళి అక్కడ పూజా కార్యక్రమాలు ఉంటాయి. ఆ పూజా కార్యక్రమాలను ముగించుకొని జంబి తీసుకొని మళ్ళీ తెంపుకొని దేవుళ్ళు అయితే మళ్ళీ టెంపుల్కి వెళ్తాయి అన్నమాట ఊరేగింపుగా. సో నేను ఆ వీడియో ఇప్పుడు మీకు చూపిస్తా, చూడండి, ఓకేనా. ఇవన్నీ పొలాలు అన్నమాట. ఇటు ఒక దసరా రోజు తప్ప నార్మల్ డేస్లో ఒక్కరు కూడా కనిపించారు. అంత సైలెంట్గా ఉంటుంది, మొత్తం ఫారెస్ట్ లాగా ఉంటుంది. ఇవన్నీ పొలాలు ఉండేదన్నమాట, ఇప్పుడు చేస్తలేరు, ఇంతకుముందు ఉంటుండే. మనమైతే జంబి గద్దె దాకానైతే వచ్చేసినాం. ఒక్కసారి లోపలికి అయితే పోయి చూద్దాం. చాలా మంది అయితే ఉన్నారు ఘోరంగా అసలు. పూజా కార్యక్రమాలు కూడా అయిపోయినాయి. ఇది అన్నమాట జంబి గద్దె, జంబి చెట్టు. పూజా కార్యక్రమాలు కూడా అయిపోయినాయి. అందరూ జంబి ఆకునైతే తెంపుకుంటున్నారు. ఇక్కడ చూడండి గాడ్స్ ఉన్నాయి, దేవుళ్ళు ఉన్నాయి ఇక్కడ. వచ్చినవా? చూశారు కదా, నేను కూడా ఇప్పటిదాకా సేవను మోసిన అన్నమాట. చాలా మంచిగా అనిపించింది. ఇట్లా దేవుడు ఆగంగానే ఆ సేవ కిందికి వెళ్ళి ఈగుతారన్నమాట. అటు నుంచి వెళ్ళి ఇటు నుంచి వెళ్ళి ఈగుతారన్నమాట. చూడండి వీళ్ళందరూ ఎట్లా ఈగుతారు. అటు వెళ్ళి మళ్ళీ దాని కింది నుంచి మళ్ళీ ఇటు వస్తారన్నమాట. ఇట్లా ఉంటుంది దసరా. చూడండి చాలా
కంటిన్యూగా దేవుళ్ళు గుడిలోకి వెళ్ళే వరకి ఇట్లనే ఉంటది క్రౌడ్, అట్లనే ఈగుతా ఉంటారు, దేవుళ్ళని దర్శనం చేసుకుంటారు. చూడండి సేవల వెంట అర్ధి మార్గమును నేననుసరించితినయ్య, యావైన 14 లక్షలైన వేదములు వేసి నా విద్యా ప్రగల్భత కృప సాగితి మీకు ఇక్కడ మనం చూస్తున్నట్టయితే మన మినిస్టర్ గారు కూడా వచ్చారు. నరకాసురుణ్ణి అయితే ఇప్పుడు ముక్కిస్తున్నారు, అది కూడా చూద్దాం ఒకసారి. బస్ స్టాండ్ లో నరకాసురుడు చూడండి. ఇక్కడ చాలా రోజులు అవుతుంది నరకాసురుణ్ణి కాల్చబట్టి, కానీ నేనైతే ఇది ఫస్ట్ టైము ఇక్కడ ఉండడము.